నమస్తే అందరికీ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అబ్బా. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ అందరికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ బై ఇవాళ ఫస్ట్ చూసుకుంటే వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వాళ్ళైతే మంచి న్యూస్ అయితే తీసుకొచ్చేది ఏంటంటే డెస్క్టాప్ యూజర్స్కి. సో ఎవరైతే ల్యాప్టాప్స్లో సిస్టమ్స్ డెస్క్టాప్ యూజ్ చేస్తారో వాట్సాప్ వాళ్ళకి రీవ్యాంప్ అంటే మళ్ళీ రీడిజైన్ చేసుకొని కొత్తగా డార్క్ మోడ్ అయితే తీసుకొస్తారు అన్నమాట. అండ్ కొత్తగా సైడ్ బార్ కూడా తీసుకొస్తారు. అండ్ ఇక్కడ యూజర్ నేమ్ ఫీచర్ చాలా మందికి అంటారు కదా. సో దానికి సంబంధించిన అప్డేట్ త్వరలో వస్తుంది అనేసి అయితే కూడా అంటారు అన్నమాట. సో చాలా మంచి విషయం అనుకోవచ్చు. సైడ్ బార్ ఉండడం వల్ల కూడా కొంచెం తొందరగా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఐకాన్స్ కూడా బాగా కనిపిస్తాయి అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇట్లా మీరు ట్రై చేసి మీ ఒపీనియన్స్ ఏంటనేసి అయితే కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్లో అయితే ఇది ఒక మంచి ఫీచర్ కాదు కానీ అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఈ ఫీచర్ ఉండాలి. ఏంటంటే బ్యాటరీ ప్రొటెక్షన్ ఫీచర్ అన్నమాట. సో ఇలాంటి ఫీచర్ మనకి యాపిల్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాటరీ యొక్క లైఫ్ ఎంత ఉంది, కొత్త బ్యాటరీ రీప్లేస్మెంట్ చేసుకోవాలా వద్దనేసి యాపిల్ ఫోన్స్లో ఉంటుంది అన్నమాట. సో ప్రస్తుతానికి ఇది అన్ని సామ్సంగ్ ఫోన్కి వస్తలేవు, కొత్తగా వచ్చే ఫోన్స్లో వస్తున్నాయి అనేసి అయితే ఫీచర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు కొత్తగా వాళ్ళకు వచ్చే One UI 6.114 బేస్ చేసుకున్న దాంట్లో ఉండే ఛాన్సెస్ అనేసి కొంతమంది అంటారు. వాళ్ళు అక్కడికి సామ్సంగ్ ఫోన్స్లో మీకు అందరికి తెలిసిందే వీళ్ళు 85% రిస్ట్రిక్షన్ ఏమో ఉంది, ఒక ఫీచర్ అయితే ఉందన్నమాట. మిగతా ఫోన్స్లో మిగతా బ్రాండ్స్లో ఉందో లేదో నాకు తెలియదు భయ్. ఒకవేళ గిట్లా మీరు వేరే బ్రాండ్స్లో కూడా లిమిట్ ఛార్జింగ్ ఏదైతుందో ఆప్షన్ ఉంటే ఇట్లా పోయి కింద కామెంట్ అయితే చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషను. ఒకవేళ గిట్లా మీరు ఛార్జింగ్ అనేది అయితే 85% దాకా మీ ఛార్జింగ్ పర్సెంటేజ్ అవుతుందో లిమిట్ చేసుకునే ఫీచర్ ఉంటే మాత్రం చాలా మంచిది. ప్రస్తుతానికైనా అది కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉంటుంది, ఓవర్ ఛార్జ్ కాకుండా ఉండడానికి కొన్నిసార్లు మనం మర్చిపోతాము. అలాంటి ఫీచర్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి మరి. బ్యాటరీ ఎక్కువ హీట్ కాకుండా ఎక్కువ ఓవర్ ఛార్జ్ బ్యాటరీ ఇవ్వకుండా కూడా చూద్దాము. ఇలాంటి ఫీచర్ అప్కమింగ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత నెక్స్ట్ న్యూస్ కూడా సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళ నుంచి సామ్సంగ్ గ్యాలక్సీ A15 అండ్ A25 రెండు కూడా 5G స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోయినాయి. ఇక్కడ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రెండు కూడా 8GB RAM వేరియంట్స్ అన్నమాట. ఒకటేసారి లాంచ్ అయినాయి. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచి వీడియో అయితే చేస్తాను, దానికోసం ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే బేస్ వేరియంట్ కనిపిస్తుంది. 4GB RAM కానీ 6GB RAM వేరియంట్ అయితే కనిపిస్తలేవు. డైరెక్ట్ 8GB RAM వేరియంట్స్ వచ్చినాయి. స్టోరేజ్ వేరియంట్స్ డిఫరెంట్ ఉన్నాయి. 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది, 256 స్టోరేజ్ వేరియంట్ రెండింటిలో కూడా కనిపిస్తుంది. సో అప్కమింగ్ డేస్లో దీనికి సంబంధించిన అప్డేట్ వీడియోస్ అయితే దీనికోసం వెయిట్ చేయండి. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గిగాబైట్ నుంచి అయితే లీక్ అయిపోయింది అనమాట. సో గిగాబైట్ వాళ్ళది RTX 4080, 4070 Ti, 4070 సూపర్ అండ్ RTX వాళ్ళది 3060 6GB RAM వేరియంట్ గ్రాఫిక్ కార్డులకు సంబంధించిన లిస్టింగ్ అయితే చాలా వచ్చేసినాయి. ఇక్కడ మీరు చూసుకుంటే నేను సిరీస్ చెప్పేస్తాను. గిగాబైట్ వాళ్ళది ఆరోస్ మాస్టరు, ఏరోస్, గేమింగ్ OC, విండ్ ఫోర్స్ అండ్ ఏవైతే అన్నిట్లే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు 4080 సూపర్, 4070 Ti సూపర్, 4070 సూపర్, 4070, 4060 Ti, 3060 గ్రాఫిక్ కార్డులకు అన్నిటికీ కూడా ఈగిల్ OC, విండ్ ఫోర్స్, ఓవర్క్లాక్ ఎడిషన్స్ అండ్ ఏరో ఎడిషన్, గేమింగ్ ఎడిషన్కి సంబంధించిన స్పెసిఫిక్గా ఏరోస్ మాస్టర్ ఎల్ఈడి వేరే వేరే ఫీచర్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయిపోయింది బై. సో చూద్దాము. 3060 గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో చాలామంది కొంచెం కాంట్రవర్సీ మీద అయితే ఉందో అనమాట. 3050 సో 3050 గ్రాఫిక్ కార్డు మీద 6GB RAM వేరియంట్ అనేసి చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో చూద్దాము. 3050 గ్రాఫిక్ కార్డు కొంచెం ఎంకి ముంగడుకుంది. ఈ గ్రాఫిక్ కార్డు మీద సపరేట్ ఇంకో వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో డూమ్ ఏదైతే 2016లో వచ్చిందో గేమ్ ఆ ప్రజెంట్ ఆఫర్లో 319 రూపీస్కి అవైలబుల్ ఉంది. పర్చేస్ చేసుకోవాలని అయితే అంటాను. మంచి గేము, చాలా రోజుతో మంచిగా వచ్చింది అనుకోవచ్చు, మంచి కంబ్యాక్ వచ్చింది అనుకోవచ్చు డూమ్ సిరీస్లోకి. ఇక్కడ స్టోరేజ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ తక్కువనే ఉన్నాయి. నా అడ్వైస్ పర్చేస్ చేసుకోవాలని అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక గేమ్ న్యూస్ అప్డేట్ చూసుకుంటే మాత్రమే టెక్కన్ 8 సంబంధించిన డెమో గేమ్ ప్లే అయితే నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా. సో ఆ గేమ్కి సంబంధించిన ఒక మంచి అప్డేట్ ఏమి వచ్చిందంటే దీంట్లో కుమా అయితే బేర్ ఉంటుందో ఆ బేర్కి సంబంధించిన హింట్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇంట్లో ప్యాండా కూడా ఉంది. సో ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటున్నా అనేసి ఒక డైలాగ్ కూడా పెట్టిండు అనమాట. చేపని తీసుకొచ్చిండు, ఫినిషర్ మాత్రం బాగా వచ్చింది. చేప మాత్రం డిఫరెంట్ ఎండింగ్ చూడాలా.
వీడియో రివీల్ ట్రైలర్ బాగుంది. టెక్కన్ 8 కుమా రివీల్ అనే వీడియో ఉందన్నమాట. జస్ట్ 2-3 మినిట్స్ ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాది చింపేసారు. కంపల్సరీ ఆ వీడియోని మాత్రం చూడండి, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటే. టెక్కన్ 8కి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ కానీ గేమ్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంది. ట్రై చేయండి. డెమో వర్జన్ కూడా మీకు స్టీమ్లో అవైలబుల్ ఉంది. అండ్ ఇవి వాళ్ళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ మీకు ఎలా అనిపించి మీ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూపించారు వాళ్ళందరి టైం నెక్స్ట్ అలా కలుసుకుందాం.